బిగ్ బాస్ అనేది బయట నుంచి చూసినంత ఈజీ కాదు, బయట నుంచి మాట్లాడుకున్నంత ఈజీ కాదు లోపలికి వెళ్ళి గేమ్ ఆడటం అనేది. సో ఈరోజు ఎలిమినేషన్ అప్డేట్ తెలిసిన తర్వాత సో క్లియర్గా అర్థమై ఉంటుంది ఇప్పటికీ అందరికీ. అది మామూలు విషయం కదంటే లైక్ హౌస్లోకి వెళ్ళడము, హౌస్లో ఉండటము, లాస్ట్ వీక్ దాకా ఉండటము, టాప్ 5లోకి రావడం అనేది ఎంత కష్టం అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పటికి బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్కి. ఎందుకంటే మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పి అప్డేట్ వస్తుంది, ప్రియా వర్సెస్ మనీష్ పెట్టారని చెప్పి టాక్. సో మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పి అర్థమైంది. ఫస్ట్ నుంచి ప్రియానే అనుకున్నారు, బట్ సో బిగ్ బాస్ టీం తెలిసిందే కదా మిస్లీడ్ చేయడంలో ముందు ఉంటారని. ఎలిమినేషన్ అప్డేట్ మనీష్ అంటున్నారు. మనీష్ ఎలిమినేట్ అయ్యాడు అంటే అది ఎలా ఉంటుందంటే ఫోర్బ్స్ 30లోకి వెళ్ళటం కూడా చాలా ఈజీ మనీష్కి. మనీష్ లాంటోడు ఫోర్బ్స్ 30లోకి లైక్ మన దేశం నుంచి ఒక పర్టికులర్ కేటగిరీలో ఫోర్బ్స్ 30లోకి వెళ్ళిన పర్సన్ బిగ్ బాస్ హౌస్లో సెకండ్ వీక్ ఎలిమినేట్ అవుతున్నాడు అంటే అది ఎంత ఈజీ మనోడికి, ఇది ఎంత కష్టం అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఫోర్బ్స్ 30లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చేమో కొంచెం కష్టపడితే అతను, బట్ బిగ్ బాస్ హౌస్లో చాలా కష్టం ఫైనల్ వీక్ దాకా ఉండడం అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. అండ్ మనోడితో గురించి కూడా ఆలోచిస్తే అన్నిటినీ ఒకే లేక ఆలోచించడం, బిజినెస్ మైండ్తో ఆలోచించడం, ప్రతి దానికి అంటే ఏదైనా ఒక స్పూన్ ఇటు నుంచి అటు పెట్టినా కూడా దాని వెనక ఏదైనా మూవ్ ఉంది అని ఆలోచించడం, అండర్ ఎస్టిమేట్ చేయడం తప్పు ఏ కంటెస్టెంట్ అయినా కానీ. అలాంటిది మనోడు ఓవర్ ఎస్టిమేట్ చేశారు అందరు కంటెస్టెంట్స్, అది ప్రాబ్లం అయిపోయింది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ని, ప్రతి ఒక్క మూవ్ని, ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క చిన్న చిన్న అక్కడ ఏదైతే డిస్కషన్స్ని ప్రతి దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేయటము తోటి ఇలా జరిగింది ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ గేమ్ ఆడితే బాగుండేదేమో అనిపించింది. అభిజిత్ లాంటి కంటెస్టెంట్ ఆ 4th సీజన్లో వచ్చాడు, దాని తర్వాత ఎవరు లేరు. సో నేను మరో అభిజిత్ అవుతాను, సో నేను సిచ్యువేషన్స్ని వేరే రకంగా ఆలోచిస్తాను, వేరే రకంగా హ్యాండిల్ చేస్తాను, వేరే రకంగా డీల్ చేస్తాను. సో నేనే తోపు, నాకంటే ఎవరు తోపులు లేరు, నేనే గట్టిగా ఆలోచించగలుగుతాను, నేను ఆలోచించిందే జరగలేదంటే ఇంకా ఎవరు ఆలోచించింది ఇంకా జరగదు. ఈ రకమైన కైండ్ ఆఫ్ ఏదైతే ఆ మైండ్ సెట్ ఉంటుందో ఆ మైండ్ సెటే నెగిటివిటీని తీసుకొచ్చిందేమో. సెకండ్ వీక్ నామినేషన్స్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి లాస్ట్ రోజు దాకా ఒక్కటి కూడా పాజిటివ్ ఎపిసోడ్ పడలే, ఒక్క ఎపిసోడ్ కూడా. నామినేషన్ పాయింట్స్లో బర్నీ గారిని నామినేట్ చేస్తూ ఏదైతే అది స్టేజ్ మీద జరిగింది తీసుకురావడం అనేది మనీష్ మల్హోత్రా ఏవైతే ఉన్నాడో మనీష్ మల్హోత్రా తాలూకు మైండ్ సెట్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. అంటే టూ మచ్ ఎక్కువగా ఆలోచించడం, ఓవర్గా ఆలోచించడం, ఎవరు చెప్పలేని పాయింట్ నేను చెప్పానని చెప్పి ఆ సంకలు గుద్దుకోవటము, తనకు తానే సెల్ఫ్ ఎలివేషన్ చేసుకోవడం లోపల. సో ఇలా మనోడు ఒక రకమైన ఒక ట్రాన్స్లో బతికేస్తూ ఉన్నాడు. సో బిగ్ బాస్ హౌస్ రియాలిటీలో బతకాల, రియల్ లైఫ్గా ఉండాలి. రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలా ఉండాలి. చాలా న్యాచురల్ ప్రాసెస్ అది. టూ మచ్ థింకింగ్ అనవసరం అక్కడ. అంత స్పాట్ ఏదనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడం, దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఈ నాటక ప్రేమతో లాగా ఆలోచిస్తే ఏమైందంటే ఇదిగో సెకండ్ వీక్ నీకు బయటికి రావాల్సి వస్తుంది. మనోడి కంటే అసలు ఆలోచించకుండా బుర్ర పెట్టి గేమే ఆడకుండా నార్మల్గా రొయ్యి ఒర్రు అరిచేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు హౌస్లో. ఎక్కువ ఆలోచించి బయటకు వచ్చాడు. అసలు ఆలోచించకపోయకుండా ఉండుంటే మనీష్ అనే వ్యక్తి ఆలోచించకుండా మనీష్ అనే వ్యక్తి అసలు ఏమి నార్మల్గా ఉండి లోపలికి వెళ్ళి ఉంటే బయట బిందు మాధవి కానీ మిగిలిన వాళ్ళు ఏదైతే హైప్ ఇచ్చారో వారికి మనోడికి, అదే హైప్తో మనోడు ఈజీగా ఒక 6 వారాలు నెట్టుకొచ్చేవాడు. ఎప్పుడైతే మనోడు ఓవర్గా థింక్ చేశాడో, బయట వచ్చిన హైప్ని ఇంకా డబల్ చేసుకోవాలని ట్రై చేశాడో, లేదా బయట వచ్చిన హైప్ని మ్యాచ్ చేయాలని ట్రై చేశాడో, ఫస్ట్ వీక్ నుంచే మనోడి మీద ఒక అటెన్షన్ తెచ్చుకోవాలని చెప్పి ట్రై చేశాడో, ఆ ట్రై చేయడంలో తప్పులు జరిగాయి. సో ఆ తప్పులు మళ్ళీ హౌస్లో ఉండనివ్వకుండా చేశాయి, బయటికి పంపించేలాగా చేశాయి. మనీష్ మల్హోత్రా ఎలిమినేటెడ్. నిజంగా అసలు ఒక రకంగా అనిపించింది బిగ్ బాస్ అంటే అంత ఈజీ కాదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బిగ్ బాస్ ఏమో అనిపించింది. ఫోర్బ్స్ 30లోకి వెళ్ళిన ఒక పర్సన్, అంత ఇంటలెక్చువల్ పర్సన్, అంత బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పర్సన్, ఒక చిన్న గేమ్, ఒక రియాలిటీ షో 100 రోజులు ఒక ఇంట్లో ఒక 14 మంది మిగిలిన వేరే కంటెస్టెంట్స్ మధ్యలో ఉండలేకపోయారు. రకరకాల మనుషులు చూస్తుంటాడు బిజినెస్లో, రకరకాల వ్యక్తులతోటి పరిచయాలు జరుగుంటాయి. మనోడి ఏదైతే ఫస్ట్ బిగ్ బాస్కి పంపిస్తాడో కాంటెక్స్ట్ వీడియో దాంట్లో కూడా మనోడు చెప్పాడు మనుషులు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అది అని. సో అలాంటి మనోడు ఉండలేకపోయాడంటే 2 వారాలు గట్టిగా 14 రోజులు వేరే పర్సన్స్ తోటి ఉండలేకపోయాడంటే కంప్లీట్గా మనోడు తనకు తానే ఎక్కువగా చేసుకున్నాడు అంతే. అంతకన్నా పెద్ద రీజన్ కూడా ఎతకాల్సిన అవసరం లేదు. కొంచెం నార్మల్గా ఆలోచించుంటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే బర్నీ గారి మీద ఒక పర్సన్ మీద పర్టికులర్గా గ్రడ్జ్ పెట్టుకోవడం అనేది ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా కానీ
నువ్వు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ ఒక పర్టికులర్ పర్సన్ మీద గ్రడ్జ్ పెట్టుకున్నావంటే నిన్ను నువ్వే తగ్గించుకుంటూ ఉంటావు, లోపల నిన్ను నువ్వే తినేసుకుంటూ వస్తావు, ఎక్కడో ఉన్న నువ్వు ఎక్కడికో వచ్చి పడతావు. ఇది మాత్రం సత్యం. ఇది రియల్ లైఫ్లో ఎవరైనా తెలుసుకోవాలి. అన్నెసరీగా ఒక పర్టికులర్ పర్సన్ మీద గ్రడ్జ్ పెట్టుకోవడం అనేది చాలా తప్పు. అంటిల్ అన్లెస్ ఆ పర్సన్ ఏదైనా తప్పు చేస్తుంటే నువ్వు వ్యక్తిని క్వశ్చన్ చేస్తే ఓకే, కానీ కంటిన్యూస్గా ఆ పర్సన్ మీద గ్రడ్జ్ పెట్టుకోవడం అనేది ఎవరికి అంత మంచిది కాదు. రియల్ లైఫ్లో కూడా అంత మంచిది కాదు నా ఒపీనియన్. అదే అక్కడ ఎస్టాబ్లిష్ అయిందేమో బర్నీ గారి విషయంలో. బర్నీ గారిని నామినేట్ చేయడం కానీ, అంటే బర్నీ గారు అంతకు ముందు ఒక చిన్న చపాతీ ముక్కకి మనోడిని పాయింట్అవుట్ చేసేసరికి అది మనసులో పెట్టుకొని కెప్టెన్సీ టాస్క్లో అవ్వచ్చు ముందు, దాని తర్వాత నామినేషన్ అవ్వచ్చు, దాని తర్వాత నిన్న రంగు పోయటం దగ్గర అవ్వచ్చు, ఆ తర్వాత బర్నీ గారు అవుట్ అయిన తర్వాత ఓవర్ రియాక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ మనిషిని కంప్లీట్గా దిగజారుతుంది. సో ఆ దిగజారిపోవడం అనేది హౌస్ బయటకు వెళ్ళాలి చేసింది నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అంటే కామెంట్ చేయండి. సో జై హింద్.